మేము చూసిన సినిమా అంటే యూఫోరియా సినిమా అంటే అండి చాలా బాగుంది. టేస్ట్ అయితే మార్వెలస్. ఇది యాక్చువల్లీ దీన్ని నార్మల్ రైస్ తో చేశారు, కానీ చిట్టుముచ్చాల ఫ్లేవర్ తో వచ్చిన టేస్ట్ అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజైతే సండే కదండి, ఇంకో మటను తీసుకొచ్చారండి. మటన్ బిర్యానీ అయితే చేద్దామని. చికెన్ కదా? మటను ప్లస్ చికెన్ ఫ్రై. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై. అర్థమైందా నీకు? ఇంకోండి మటను బిర్యానీ, చికెన్ ఫ్రై చేద్దామని చికెన్ తీసుకొచ్చారు. ఇంకోండి మటను ఒక కేజీన్నర ఉంటుందేమోనండి, ఇంక నేను అడగలేదు, హర్ష తెచ్చాడు. ఇందులోకి ఇప్పుడు ఇది మ్యారినేషన్ చేసుకుందాము. ఇందులోకి ఏమేమిటంటే ఇంకోండి కొంచెం పుదీనా ఇందులో నేను వేసేస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని స్పూన్లు మమ్మీ? 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొద్దిగా పసుపు. ఇది కారం 3 మ్యాంగో అండి. ఇలా కారం కలర్ బాగోలేదు అన్నాను కదా, ఇదైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. కారం ఏమి ఉండదు. తర్వాత ఉప్పు, సాల్ట్ అండి. సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను, మామూలుగా మళ్ళీ చూసుకుని వేసుకుంటాం కదా. 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఒక స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. అంటే స్పూన్ 1 స్పూన్ ఉంటుందండి. ధనియాల పౌడర్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ధనియాల పౌడర్ వేసాను. ఇదిగోనండి పచ్చిమిర్చి. ఇదిగోండి కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక కాయ నిమ్మకాయ, ఒక కాయ వేస్తున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయ. అమ్మ కాయ వేసామంట. మటన్ ఎక్కువ ఉంది కదరా. అబ్బా, నిమ్మకాయలు ఇక్కడ భలేగా ఉన్నాయండి, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. మనకేమో అసలు ఇంకా పెద్దగా ఎండాకాలం వచ్చినట్టు దొరకవు. చూడండి పెద్ద కాయలు అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. ఇంకా అసలు అయింది పెరుగు. ఇదిగో పెరుగు ఒక 4 స్పూన్లు ఉంటుందండి. మా జాన్యత తీస్తుంది, వాళ్ళందరూ బిజీగా ఉన్నారండి. నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నాను ఖాళీగా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే చాలు, పెద్దగా వేపుకోకలేదు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందామండి. మమ్మీ గట్టిగా మిక్స్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా చికెన్ మ్యాగ్నేషన్ కానీ మటన్ మ్యాగ్నేషన్ మసాలా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం, నేను నాకుతాను ఒక్కొక్కసారి తినేద్దండి మసాలా. ఏమో నాకు అది ఇష్టము. మీకు కూడా అలా ఇష్టం అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మీరు మా మమ్మీ వీడియోలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబ్ చేసుకొని మా మమ్మీకి సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకానండి ఇలాగా మ్యారినేషన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇంకోండి ఇప్పుడే నేను ఆనియన్స్ వేపాను కదా, దగ్గర చూపించారు. ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉందండి, ఇది వేసుకుందాము. చూపించు. ఇక్కడ చూపించు. వేడి నీళ్ళు పట్టినట్టు ఉంది కదా.
ఇదిగోండి ఒక 2 గెరిట్లు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు కూడా నేను తీసుకుంటాను మసాలా. ఇది కూడా కలిపేసుకుందాము. చిన్నప్పుడు ఏంటంటే మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి కదా, మ్యాగీ ప్యాకెట్లో మసాలా సైలెంట్గా దొబ్బేసి నేను. అందువల్ల నాకు మోషన్స్ పట్టుకుంటాయి అప్పుడు. ఫ్రెండ్స్ ఈవేళ మహిళల దినోత్సవం అండి. ఎన్నిసార్లు చెప్తామని. మమ్మల్ని గుర్తించండి, ఆడవారిని గుర్తించండి. అలాగే మగపిల్లల మట్టికి గారం అయితే పెట్టొద్దు. వాళ్ళకు కూడా పనులు రావాలండి, పనులు చెప్పండి వాళ్ళకు కూడాను. ఎందుకంటే వాళ్ళు రేపు ఎక్కడన్నా బయటకి వెళ్ళి వండుకొని తినాలంటే ఇబ్బంది కదా, అందుకు చిన్న చిన్నవే నేర్పించండి. నేను నిన్న ఒక సినిమా చూసానండి, స్వీట్ అయితే పెట్టింది. ఏం సినిమా అది? అమ్మ పెట్టింది కదా, భూమిక. తెలీదు. భూమికదండి. నేను మళ్ళీ తను పైన హోమ్ థియేటర్ వచ్చిందండి. మొత్తం ప్రవీణు, హర్ష, స్వీటీ, వాళ్ళ డాడీ ఆ పనిలో ఉన్నారో. నేను ఆ సినిమా అయితే చెప్తాను. నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మగపిల్లలు అలాగా తయారవడానికి తల్లిదండ్రులవే కారణం అని అది ఒక స్టోరీ అనమాట అండి. బాగుంటుంది ఆ సినిమా అయితేనే. పేరు మర్చిపోయానండి, నేను చెప్తాను. ఆ సినిమా చూడకపోతే ప్రతి ఒక్కళ్ళు చూడండి. మగపిల్లల మట్టికి గారం అయితే అసలు పెట్టద్దు. మగాళ్ళదే కాదు, ఆడపిల్లలు కూడా అసలు గారం అయితే పెట్టద్దండి. ఆడపిల్లల్ని చూసేలాగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని చూసేలాగా మగపిల్లల్ని, ఇద్దరిని సమానంగానే చూడండి. ఒకరిని ఒకలాగా చూడొద్దు. ఇద్దరికి కూడా పనులు అయితే రావాలి. అదండి నేను చెప్పేది. సినిమా అయితే చెప్తాను మీకు. ఇంకానండి ఇలా మ్యారినేట్స్ అయితే చేసేసుకున్నాము. మూత పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అక్కర్లే పెట్టమంది అమ్మ. సరేనండి, అయితే ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగా స్వీటీ రావాలి కిందకే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకోండి ఇలా మ్యారినేషన్ చేసుకున్నాను మొత్తం మసాలాలు అన్నీ వేసి. జాన్విత అయితే నాకేస్తుంది. నాకు ఈ మసాలా అంటే ఎందుకో పిచ్చి మా అమ్మ. కారంగా స్పైసీగా బాగుంటుంది. సరే బిర్యానీ కూడా. ఫ్రెండ్స్ నేను ఏంటంటే మ్యారినేషన్ అయిపోయాక గిన్నెలో చికెన్ అంతా తీసేస్తారు కదా, మటన్ అవి. ఆ గిన్నె నేను తీసుకుని ఆ మసాలా అంతా నాకే క్లీన్గా పెట్టేదాన్ని. ఆ గిన్నె అంటే కడిగినట్టు పెట్టేదాన్ని. అంత ఇష్టం నాకు మసాలా. అలాగే ఇన్స్టెంట్ కేక్ మిక్స్ ఉంటుంది కదా, మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది ఒక కేక్ మిక్స్. మనము ఎగ్స్ అవి పగలగొట్టుకోకుండా, పిండి అవి ఏం కలపకుండా. చూపించి బాగా బాగుంది కదా అబ్బా, కలర్ఫుల్ భలేగా ఉంది. కలర్ఫుల్గా ఉంది. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నేను మీకు ఒక గుడ్ హ్యాబిట్ చెప్పబోతున్నాను. అదేంటంటే మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని కలర్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోండి. కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అది ఒక గుడ్ హ్యాబిట్. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ ప్రోటీన్, న్యూట్రియంట్స్ అవన్నీ ఇస్తాయి కదా. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేట్, ఇంకా న్యూట్రియంట్స్ అవి కూడా అందుతాయి. అది గుడ్ హ్యాబిట్. అసలు మమ్మీ మసాలా ఇచ్చే మమ్మీ. కారం కడుపుకొచ్చి నాకేసాలే రాదు. ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా పానీపూరి అంటే ఇష్టమా? మీకు ఎవరికైనా పానీపూరి అంటే ఇష్టం ఉంటే కామెంట్లో పెట్టండి. ఎందుకంటే నాకు పానీపూరి తినేసాక కర్రీ మిగిలిపోతుంది కదా, బఠానీ కర్రీ. అది కూడా నేను స్వీట్ మిక్స్ చేసి తింటాను. ఫ్రెండ్స్ మేము గోవా వెళ్ళినప్పుడు తెచ్చుకున్న మ్యాగ్నెట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది ఒక మ్యాగ్నెట్. ఇది ఏంటంటే బాటిల్ ఓపెనర్ అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఇది ఒక మ్యాగ్నెట్. అది డాల్ఫిన్తో ఐ లవ్ గోవా అండి. ఇది కూడా ఒక మ్యాగ్నెటే, జస్ట్ అందానికి. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్
ఇది మా తమ్ముడికి ఇష్టం. తమ్ముడికి ఇష్టంగా కొనుక్కున్నాడు ఇది. ఇది కూడా బాటిల్ ఓపెనర్. ఇది ఒక బాటిల్ ఓపెనరే. సో ఇవన్నమాట మ్యాగ్నెట్స్. ఇగో ఈ మటన్ వేసేసుకుంటున్నానండి. ఇంకోండి మటన్ అయితే ఇందులో కుక్ అవనిద్దాము. ఇందులో కుక్ అవనిద్దాము, కాసేపు మూత పెడదామండి. చూసి సినిమా అయితే స్వీటీని అడిగానండి, యూఫోరియా అంట. నిజంగా చాలా బాగుందండి. ఈ పాటకు అందరూ చూసే ఉంటారు, నేనే లేట్గా చూశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ సినిమా చూడండి, నిజంగా బాగుంటుంది. ఇదిగోనండి నేనైతే మటన్కి ఎట్టేసుకున్నాను. ఈ మటన్ బాగా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యాక కొంచెం ఒక 80% కుక్ అవ్వాలండి. ఒక 80% కుక్ అయ్యాక అప్పుడు నేను ఇంకో బిర్యానీకి రైస్ నానబెట్టేసుకున్నాను. తర్వాత అది కూడా మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను ఒక బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను మీకు. ఏంటంటే చాలామందికి తెలుసు ఆ బ్యూటీ టిప్, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. సో ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఉంచుకోండి, మీరు పాడేయద్దు. ఆ బియ్యం కడిగిన నీళ్ళతో మన ఫేస్ వాష్ చేసుకుంటే ఇంకా మెరిసిపోతుంది అసలు డైమండ్ లాగా. ఒక 7 daysలోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంటది మమ్మీ? గుడ్లు 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 మమ్మీ నేను వస్తా మమ్మీ. వద్దు ఇప్పుడు చల్లారని బాగా చల్లారి. ఫ్రెండ్స్, నాకు గుడ్లు వెళ్ళడం ఇష్టం, కానీ గుడ్లు తినడం ఇష్టం ఉండదు. ఇంకోండి మటన్ అయితే ఈ విధంగా కుక్ అయింది. ఇంకొక 10 minutes కుక్ అవుతే సరిపోద్దండి. మటన్ కూడా ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు. బాగుందండి మటన్. ఇక్కడ మటన్ అయితే చాలా లేతగా ఉందండి. బిర్యానీ ఆకు చూసారా? ఆకు ఫ్రెండ్స్, ఇందాకైతే లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు చూడండి డార్క్ గ్రీన్ అయిపోయింది. ఒక 5 minutes ఆగా. ఇదిగోండి ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లోటాడు వాటర్ ఉంటుందండి. ఇదిగో నేనైతే ఈ లోటాతోటి 1.5 బియ్యం తీసుకున్నానండి. 1.5 బియ్యం తీసుకుని ఆ బియ్యం శుభ్రం కడిగేసుకుని ఒక 1/2 లోటా నీళ్ళు వేసి నానబెట్టేసుకున్నాను. సో అంటే అదే 2 లోటాల పావు వేయాలి. ఇక్కడికి వేయాలండి. 2 లోటాలు వేసి ఇక్కడికి వేయాలి. అందుకు నేను ఈ వాటర్ కూడా తగ్గించేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కాబట్టి. సో నేనైతే 2 లోటాలు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మసాలాలు అన్నీ సరిపోయాయండి. 1 లోటాడు వేసేసుకున్నాను. ఇంకోండి 2వ లోట దగ్గరికి చేర్చారు. ఇంకోండి 2వ లోట 2 లోటాలు వేసుకున్నారనమాట. ఇంకా 1/2 లోటా వేయలేదండి, ఎందుకంటే వాటర్ ఏమో మటన్లో ఉంది, ఒక 1/2 లీటర్ వాటర్ ఏమో ఇంకా ఈ బియ్యంలో ఉందండి. అందుకు నేను ఇంకా 1/2 లీటర్ ఇంక వేయలేదు, 1/2 లోటా వేయలేదు. ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. ఉప్పు కొంచెం పడద్దురా వేస్తానండి. ఇంకోండి నాకు ఈ ఉప్పు అయితే మీరు వండుకునేటప్పుడు మట్టుకి ఉప్పు అది ఉప్పు కారం మీ ఆప్షనల్ అండి. నేను ఇంక ఈ బియ్యం కూడా వేసుకుంటున్నాను. ఇంకా మమ్మీ చాలా ఎక్కువ నీళ్ళు అయిపోయింది మమ్మీ. సరిపోతాయి, నీళ్ళు సరిపోతాయి. మరి కుక్ అవ్వాలి కదా. నీళ్ళన్నీ వేస్తావా? మరి నీళ్ళు పడతాయి. వెళ్ళి ఒకసారి ఇదిగోనండి బియ్యం అయితే వేసేసుకున్నాను నేను. ఇది ఒకసారి పెద్ద మంట పెట్టి ఉడికాక ఇప్పుడు సిమ్లో పెడతాను. ఇంకోండి ఇక్కడ చికెన్ ఫ్రై కూడా పెట్టేసుకున్నాను. ఇంకోండి చికెన్ ఫ్రై కూడా చికెన్ అయితే ఉడికించేస్తున్నానండి.
ఇది ఓ, ఇదిగోండి బిర్యానీ బిర్యానీ అయితే 80% కుక్ అయిపోయిందండి. మిగిలిన 20% నేను ఇంకో పెనం పెట్టుకున్నాను. ఇలా చూపించు ఇంకోండి ఈ పెనం పెట్టుకున్నానండి. ఇదేమో వాడట్లేదులేండి, పని చేయట్లేదు. అందుకు ఇలాగ బిర్యానీలు అప్పుడు ఇలాగా ఆ బిర్యానీని దీని మీద పెట్టి వేడి చేస్తాక అది ఉంటుందని ఇంక ఇలాగ వాడేసుకుంటున్నాము. దీన్ని హీట్ చేసుకుంటున్నానండి. ఇది 80% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఇంకోండి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి ఇలాగ వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే ఇదిగో చేసావు నన్ను పిలవచ్చు. అమ్ముల్సిందాం నేను కదా. ఇదిగోండి ఇలాగ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఉండండి. ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఎక్కువ వేసాను, 1 స్పూను వేసుకున్నాను. ఈ పైన ఇంకింతేనండి. ఇలాగా వేసేసుకుని మీకు అర్థమైందండి. వాటర్ వరక టీవీ తగ్గించమ్మా. నేను 2 లోటన్నర బియ్యం అయితే తీసుకున్నానండి. లోటన్నర బియ్యం తీసుకుంటే మళ్ళీ అర్థమయ్యాలి కదా. లోటన్నర బియ్యం తీసుకుంటే యాక్చువల్లీ 3 లోటాలు నీళ్ళు తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను 2 లోటాలు తీసుకున్నాను. ఎందుకంటే అండి ఈ మటన్ బాగుంది, లేతగా ఉంది, అంటే మటన్ బట్టి కూడా ఉంటుంది. ఈ మటన్లోంచి దగ్గర 1/2 లీటర్ వాటర్ వచ్చిందండి. ఉడికిపోయాక 1/2 లీటర్ వాటర్ అయితే ఇందులో ఉంది. నేను 1/2 లీటర్ వాటర్ అయితే రైస్లో వేసి నానబెట్టుకున్నాను కాబట్టి ఆ 2 లీటర్ల ఆ 3 లీటర్లకే నాకు కరెక్ట్గా అలాగా సరిపోయింది. అందుకు నాకు ఇలాగా 80% కుక్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు పెనం అయితే హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఈ పెనం మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే అండి ఆ 20% కూడా ఉడికిపోద్ది అన్నమాట. ఇదేనండి మటన్ వీడియో. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను కానీ ఇంక వీడియో అయితే చేయలేదు. మా వాళ్ళు పైన హోమ్ థియేటర్ బిగించి బిజీలో ఉన్నారు. జాన్విత నేనే చేస్తున్నాను, అందరూ అక్కడే ఉన్నారు. ఇదిగోండి ఇది మూత పెట్టేసుకుంటున్నాను. ఇది అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి మటన్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇదిగోనండి బాగా కుక్ అయిపోయింది, చాలా చక్కగా అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ మటన్ కూడా చాలా బాగుంటుందండి, మటన్ బట్టి కూడా ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు మా జాన్విత తిని రివ్యూ చెప్పుద్ది. ఇదిగోనండి అయ్యింది. ఇదిగో చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా బాగుంది. మళ్ళీ మా వాళ్ళు తినేటప్పుడు మీకు నేను చెప్తానండి. లంచ్ చేద్దామని కూర్చున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఈవేళ ప్రొద్దుట ప్రవీణ్ వచ్చాడండి. ప్రవీణ్ అదే స్వీటీ వాళ్ళు హోమ్ థియేటర్ కొనుక్కున్నారు, అది సెట్ చేయాలని చెప్పేసి ప్రవీణ్ అయితే వచ్చాడు. పైన వాళ్ళ డాడీ తను అది సెట్ చేశారండి. ఇంకా బిర్యానీ తింటున్నాడు. ఎలాగుందో బిర్యానీ మరి ఇంకా తినలేదు, స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు మా అమ్మ కోరింది ఏంటంటే ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ కదా. మర్చిపోయానండి, ఈ వీడియో చూస్తున్న మా సబ్స్క్రైబర్లు, మహిళా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. యాక్చువల్లీ ఈరోజు మా అమ్మ కోరిక ఏంటంటే ఈరోజు ఉమెన్స్ డే కదా, మాకు రెస్ట్ ఇవ్వండి, నువ్వు డాడీ కలిసి బిర్యానీ వండండి, మా ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వండి ఈరోజైనా అని చెప్పింది. సరే చేస్తాం, దానిదే ఉందని చెప్పి అన్నాం. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే మా స్వీటీ హోమ్ థియేటర్ బుక్ చేసుకుంది. అంటే హోమ్ థియేటర్ అంటే సౌండ్ బార్ బుక్ చేసుకుంది. సో అది ఇన్స్టాల్ చేసి ప్రాసెస్లో కొంచెం టైం అంతా దానికి పెట్టేయడం జరిగింది అనమాట. సో కుకింగ్ చేసే టైము అసలు దొరకలేదు. సో దానికి అమ్మ సారీ ఏమనుకోవద్దు, కుదిరితే నెక్స్ట్ ఉమెన్స్ డేకి ఖచ్చితంగా ఏ ప్లాన్లో పెట్టుకోకుండా నేనే స్వయంగా వండేలాగా ఏదో ప్లాన్ చేద్దాం. బట్ ఇప్పుడైతే మా అమ్మ వండిన బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. అఫ్కోర్స్ మా అమ్మ వండిందంటే ఎప్పుడు బాగుంటుంది, బట్ మీకు తెలియాలి కదా మా అమ్మ వండిన టేస్ట్ ఎలా ఉంటుందో. మా చింపుకి నాకు జాన్వితకి అయితే ఆకలేసి మేము తినేసామండి. ప్రవీణ్ అయితే ఓ ఇది మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ అనుకున్నానండి. ఇది మటన్ బిర్యానీ. మటన్ తీసుకొచ్చాడు హర్ష, అదే చికెన్ కూడా చికెన్ ఫ్రై చేసానండి. చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అద్భుతం ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ అయితే మార్వలెస్.
చిన్నది నీకు ఎలా ఉంది బిర్యానీ టేస్ట్? ఇది యాక్చువల్లీ దీన్ని నార్మల్ రైస్తో చేశారు, కానీ చిట్టుముచ్చాల ఫ్లేవర్తో వచ్చిన టేస్ట్ అయితే వచ్చింది. ఇది నార్మల్ సన్నబియ్యంతో చేసింది. అండ్ నిజమేనండి, ఇక్కడ సోనా మసూర్ బియ్యంతో చేస్తుంటే అదేంటది చిట్టుముచ్చాల బియ్యం అలాగా వస్తుందన్నమాట అండి. మొన్న ఒకసారి చికెన్ చేశాను, అదే ఇలాగ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం గోవా నుంచి తెచ్చిన స్పైసెస్ కాబట్టి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంది. చాలా అదొకటి స్పైసెస్ మెయిన్, చాలా బాగున్నాయి. టేస్ట్గా రావాలంటే స్పైసెస్ కానీ మసాలాలు చాలా బాగున్నాయి. మంచి ఫ్లేవర్ఫుల్ ఉంది రైస్, కూడా చాలా బాగా కుక్ అయింది. నేను యాలకులు తీసాను, అవి కూడా అవే ఆకు చూడు భలేగా ఉంది. ఆకు చాలా అంటే బాగుంది. చక్కగా మీకు కూడా కుదిరినప్పుడు ఇంట్లో చేసుకుని తింటాం అంటే ఉత్తమం కూడా లేదు. బయట అవేవే ఫ్లేవర్స్ వాడుతున్నారు, ఆయిల్స్ ఏమేస్తారో ఏంటో మనకేం తెలీదు. బయట డబ్బులు పడుతున్నాం కానీ ఈ టేస్ట్ ఇంట్లో టేస్ట్ అయితే బయట రాదు. అవును, బెటర్ బిర్యానీలు బయట తిన్నా అవాయిడ్ చేసి ఓపుకుంటే ఇంట్లో కుక్ చేసుకుని తింటే మీకు హెల్దీ, ఆరోగ్యంగా ఉంటుంది. చేసుకుని తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదైతే మనం కడుపు నిండుగా తినచ్చు. కమ్మని బిర్యానీ. తినచ్చు. సో నాకు తెలిసి వీడియోలో ప్రాసెస్ చూసి ఉంటాం మీరు. సో ఇదే విధంగా మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. మెయిన్ టేస్ట్ బాగా వస్తుంది. మటన్ కూడా బాగుంది. మటన్ కూడా ఇక్కడ చాలా హైదరాబాద్లో మటన్ బాగుంటుంది. ఆంధ్రాలో పెద్దగా బాగోదు. ఫ్రెండ్స్, మా మమ్మీ వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేసుకోకుండా, షేర్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మా మమ్మీని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మా మమ్మీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. Once again, happy Women's Day to all ఉమెన్స్.